సో ఎప్పుడైనా మనకి సౌండ్ వేరే సౌండ్ కావాలి అనుకుంటే ఇంటర్నెట్ నుంచి, సో ఫస్ట్ సోర్స్ మనం యాక్చువల్గా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. గూగుల్లో చాలా ఉంటాయి. అవేవి మీకు నచ్చలేదు అనుకోండి, యూట్యూబ్ నుంచి తీసుకోవాలంటే ఎలానో నేను చెప్తాను. గూగుల్లో నుంచి అయితే మీరు ట్రై చేయండి. అక్కడ డైరెక్ట్ గా MP3 ఫైల్స్ ఉంటాయి. మీరు ప్లే చేసేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ నుంచి ఎలా తీసుకోవాలనే విషయం గురించి చెప్తాను. సో దానికోసం నేను ఒకటి యూట్యూబ్ వీడియోలో సెర్చ్ చేస్తాను. ఇక్కడ ఓకే, సో ఏం మ్యూజిక్ ఫర్ ప్రజెంటేషన్ అని టైప్ చేశాను. టైప్ చేస్తే మనకి ప్రాక్టీస్ పర్పస్ అయితే మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. కానీ కమర్షియల్ అంటే యూట్యూబ్ కోసం మళ్ళీ యూట్యూబ్ లో మీరు అప్లోడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఫ్రీ అనే ఉన్న టైటిల్ ఉన్న దగ్గర నుంచి మీరు తీసుకోండి. ఫ్రీ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అటువంటివి ఉన్నవి తీసుకోండి. ఓకే, తీసుకుంటే ఏంటంటే మీకు యూట్యూబ్ ఛానల్ కి ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఫ్రీ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ ఉంది కదా, ఇది అడ్వర్టైజ్మెంట్ కాకుండా కొంచెం నార్మల్వి చూస్తే బెటర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫర్ ప్రజెంటేషన్స్, ఇది 12 minutes ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక ప్లే లిస్ట్ కూడా ఉంది. ఒకసారి మనము ఇది ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇది బాగుంటే ఇది డౌన్లోడ్ చేసి చూపిస్తాం. ఓకే, సో ఇది ఒక వీడియో ఎక్స్టెన్షన్ ఏముంటుంది మామూలుగా .mp4 అని ఉంటుంది. ఓకే, అది వీడియో ఎక్స్టెన్షన్. కానీ మనకు ఆడియో ఫైల్ కింద కన్వర్ట్ చేసి తీసుకోవాలంటే మామూలుగా ఆడియో ఫైల్ కి మనం వాడే అక్కడ ఉండే ఎక్స్టెన్షన్స్ ఏంటంటే .mp3 ఆర్ .wav వేవ్ ఫైల్ అంటాం కదా. సో MP3 ప్రిఫరబుల్. సో ఈ ఫైల్ ని మనం MP3 ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ కింద షేర్ బటన్ ఉంది కదా, షేర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత కాపీ అనండి, ఈ URL వస్తుంది. ఓకే, ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఓకే మామూలుగా షేర్ బటన్ ద్వారానే తీసుకోండి, ఇక్కడి నుంచి తీసుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మీరు ప్లే లిస్ట్లు ఓపెన్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లే లిస్ట్ ఓపెన్ చేస్తారు. ప్లే లిస్ట్ ఓపెన్ చేసేసి సో ఇలా ఇక్కడ నుంచి కాపీ చేసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక ఫుల్ ప్లేలిస్ట్ యొక్క URL. ఇక్కడ నుంచి కాకుండా కింద షేర్ బటన్ ఉంటుంది. ఇక్కడ షేర్ బటన్ దగ్గర ఉన్న URL ను కాపీ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోకి డిఫరెంట్ URL ఉంటుంది. సో కాపీ చేసుకున్న తర్వాత మనము ఏం చేసాం, ఓకే ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మ్యూజిక్ ఫర్ ప్రజెంటేషన్ అని టైప్ చేశాను. నెక్స్ట్ స్టెప్ లో నేను సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అంటే ఇలా వస్తుంది. మనకు నచ్చిన ప్రజెంటేషన్ లేదంటే నచ్చిన వీడియోని షేర్ అని చెప్పి ఇక్కడ URL కాపీ చేసుకోవాలి. ఇది నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు మళ్ళీ ఒక న్యూ ట్యాబ్ తీసుకొని గూగుల్లో ఏం చేస్తారంటే యూట్యూబ్ టు MP3. సో ఫస్ట్ బేసిక్స్ చెప్పాను నేను. మనకి MP4 అంటే వీడియో ఫార్మాట్ అని, MP3 అంటే అదొక ఆడియో ఫార్మాట్ అని బేసిక్స్ చెప్పాను కదా. సో అది గుర్తుపెట్టుకొని యూట్యూబ్ టు MP3 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే చాలా ఆన్లైన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఏదైనా ఒకటి అడ్వర్టైజ్మెంట్స్ కాకుండా మామూలుగా ఇలా ఎక్కువ వ్యూస్ ఉంటాయి కదా. సో ఇది బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అనండి. ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఇక్కడ Ctrl+V అనండి. తర్వాత ఆల్రెడీ MP3 ఫార్మాట్ ఉంది కదా, జస్ట్ కన్వర్ట్ అనండి అంతే. ఇప్పుడు ఏమవుతుంది, ఆ యూట్యూబ్ వీడియో MP3 ఆడియో ఫార్మాట్ లోకి కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, డౌన్లోడ్ నొక్కాలి. ఇలా నొక్కగానే ఏదో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, వెంటనే క్లోజ్ చేసేయండి. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది మనకి. ఇందులో మనకి ఉంది ఇప్పుడు మ్యూజిక్, ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఇది ఓన్లీ మ్యూజిక్ ఫైల్ మాత్రమే, వీడియో ఏమీ లేదు ఇందులో. సో దీన్ని మన ప్రజెంటేషన్ లో పాత ఆడియో తీసేసేసి కొత్త ఆడియో ఇన్సర్ట్ చేసుకున్నాం. కొత్త ఆడియో ఇన్సర్ట్ చేసుకోవడానికి ఏం చేయాలి, ఇన్సర్ట్ అనే ట్యాబ్ లోకి వెళ్ళి మనం అక్కడ ఆడియో అని ఉండిద్ది, అక్కడ ఆడియో ఫ్రమ్ మై పీసీ అని ఉండిద్ది. అక్కడ నుంచి మనం ఫైల్ సెలెక్ట్ చేసుకుని అక్కడ పెట్టచ్చు. అంతే. ఓకే,
ఆడియో ఆన్ మై పీసీ, ఆడియో ఆన్ మై పీసీలో బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది కదా, ఇన్సెట్ అనేసి బయట పెట్టేసుకొని ప్లేబ్యాక్ లో ప్లే అక్రాస్ స్లైడ్స్ అనేసి ఇక్కడ బెటర్ ఆటోమేటికలీ పెట్టేసుకొని అంతే. మనం ట్రాన్సిషన్స్ అప్లై టైమింగ్ సెట్ చేసుకొని ఆఫ్టర్ ఎనేబుల్ చేసుకొని ట్రాన్సిషన్ అప్లై చేసేసి ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకోవడం అంతే. ఈ సింపుల్ స్టెప్స్ తో మీరు వీడియో తయారు చేసుకోవాలి. మనం ఏం చేసుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లేలిస్ట్ కదా, సో ఇందులో మనకు ఏ మ్యూజిక్ నచ్చుతుందో సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో నచ్చుతుంది అనుకో, ఒకసారి పాస్ కంపల్సరీ చేయాల్సి ఉంది, అంటే మీకు సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుందని పాస్ చేశాను. షేర్ అని ఈ లింక్ తీసుకోవాలి, కాపీ అనాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ గూగుల్లో యూట్యూబ్ టు MP3 అని టైప్ చేసి చాలా సెర్చ్ ఇంజిన్స్ వస్తాయి, కన్వర్ట్ చేసేది. అందులో ఏదో ఒకటి తీసుకొని లింక్ పేస్ట్ చేసేసి కన్వర్ట్ అనాలి, తర్వాత డౌన్లోడ్ అనాలి. అంతే, వెరీ సింపుల్.